సోదరిమణులందరికీ, మీడియా సోదరులకు కూడా నమస్కారాలు. గత 2 సంవత్సరాల నుండి రాష్ట్రంలో చూస్తూ ఉన్న పరిస్థితులు చూస్తూ ఉంటే పరనింద ఆత్మస్థుతిలాగే పాలన జరుగుతుందనేది వాస్తవం. ఈరోజు కేటీఆర్ గారికి నోటీసులు ఇవ్వడం, మొన్న హరీష్ రావు గారికి నోటీసులు ఇవ్వడం, టెలిఫోన్ ట్యాపింగ్ మీద ఎంక్వైరీ చేయాలనే ఆలోచనతో ఏదైతే చేస్తున్నారో ఇదంతా కూడా ఒక నాటకంలాగా ప్రజలందరూ కూడా భావిస్తూ ఉన్నారు. ఎందుకంటే మొన్న సర్పంచ్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఊహించనంత మెజార్టీ గెలుచున్నారు కాబట్టి, అంటే వాళ్ళు ఊహించనంత అసలు ఏమీ రాదు బీఆర్ఎస్ పార్టీకి అనుకున్న వాళ్ళు ఈరోజు 40% 4,000 పై చిలుకు సర్పంచులు గెలుచున్నామంటే ఖచ్చితంగా ఈ ప్రభుత్వానికి వణుకు మొదలైంది. కాబట్టి రేపు మున్సిపల్ ఎలక్షన్స్ పెట్టున్నాము, మున్సిపల్ ఎలక్షన్లో కూడా బీఆర్ఎస్ పార్టీని అప్పర్ హ్యాండ్ అవుతుందేమో అన్న ఆలోచనతో ఈ దానికి తెరలేపడం ఒక కారణమైతే, మొన్న హరీష్ రావు గారు బొగ్గు కుంభకోణంలో ఏదైతే అవినీతిని ప్రశ్నించారో దాన్ని డైవర్ట్ చేయడానికి, దానికి సమాధానం చెప్పడానికి వాళ్ళ దగ్గర సమాధానం లేక ప్రజలోకి అది వెళ్లకుండా ఉండడానికి ఈరోజు ఫోన్ ట్యాపింగ్ది విచారణ అనేది మొన్న హరీష్ రావు గారికి నోటీస్ ఇవ్వడం, ఈరోజు కేటీఆర్ గారికి నోటీస్ ఇవ్వడం అనేది దాంట్లో భాగంగా నేను మాత్రం భావిస్తూ ఉన్నాం. ప్రజలే భావిస్తున్నారు. అంటే వాళ్ళ అవినీతిని కప్పిపుచ్చుకోవడానికి, దాన్ని డైవర్షన్ చేయడానికి మాత్రమే దీన్ని వాడుకున్నారు అనేది ఇప్పటికే ప్రజలే గమనిస్తూ ఉన్నారు. మామూలుగా ఏమైపోయిందంటే ఏ ఎన్నికలు వచ్చినా కూడా బీఆర్ఎస్ పార్టీని ఏదో ఒక రకంగా బూచిగా చూపించాలనే ప్రయత్నం చేస్తున్న విషయాన్ని ప్రజలు ఇప్పటికే గమనించున్నారు. కాబట్టి ఈ మున్సిపల్ ఎలక్షన్లో కూడా లబ్ధి పొందాలంటే ఏదో ఒకటి చేయాలి కదా అనే ఆలోచనతో సిట్ని ఒక శిఖండిలాగా వాడుకుంటున్న విషయాన్ని ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఏ విధంగా అయితే ఈ ప్రభుత్వం నక్కజిత్తుల రాజకీయం చేస్తూ ఉందో అది ప్రతి దాంట్లో గమనిస్తున్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో గమనించున్నారు, సర్పంచ్ ఎన్నికల్లో గమనించున్నారు, ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల్లో కూడా అదే గమనిస్తూ ఉన్నారు. ఫోన్ ట్యాపింగ్ విషయం కానీ, కాళేశ్వరం పైన విచారణ అని ఇది ఏదో ఒక రకంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులను విచారణకు పిలుస్తూ సాగదీస్తూ ఈరోజు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఒక రాక్షసానందం పొందుతుందనేది వాస్తవం. ఎందుకంటే 2 రోజుల కిందట హరీష్ రావు గారికి మళ్ళీ ఇప్పుడు ఇచ్చారంటేనే దాంట్లో ఒక రకమైన కక్ష సాధింపు అనేది స్పష్టంగా కనిపిస్తూ ఉంది. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళ నాయకురాలు సోనియా గాంధీ గారికి రాహుల్ గాంధీ గారికి నేషనల్ హెరాల్డ్ విషయంలో నోటీసులు ఇస్తే గల్లీ నుండి ఢిల్లీ దాకా హంగామా చేశారు. అది కక్ష సాధింపు అన్నారు, వేధింపు అన్నారు. మరి ఇప్పుడు మీరు చేస్తున్నది ఏంటి? ఇక్కడున్న బీఆర్ఎస్ పార్టీని మీరు వేధిస్తున్నారా, కక్ష సాధిస్తున్నారా అనేది స్పష్టంగా అర్థమవుతోంది. మీకు ఒక నీతి, ఇక్కడున్న వాళ్ళకు ఒక నీతి అనేది ప్రజలు గమనిస్తూ ఉన్నారు. సోనియా గాంధీ గారి మీద రాహుల్ గాంధీ గారికి నోటీసులు ఇస్తేనేమో వేధింపు, కక్ష సాధింపు. అదే పని మీరు ఇక్కడ చేస్తేనేమో అది విచారణలో భాగంగానే కక్ష సాధింపు కాదా? ఒకసారి ఆలోచించమని కోరుతా ఉన్నాను. ఇదే కాకుండా రాష్ట్రంలో ఎవరిని అడిగినా చెప్తారు ఏం జరుగుతుంది ఇక్కడ అంటే, ప్రజల ఓట్లతో గెలిచి ప్రజల పాలన అందిస్తామని అధికారంలోకి వచ్చి ప్రజాపాలన పేరుతో వచ్చిన మీరు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఈరోజు బీఆర్ఎస్ పార్టీని వేధించడానికి మాత్రమే పనిచేస్తుందనేది స్పష్టంగా అర్థమవుతుంది. ఇది ప్రజాపాలన కాదు, ప్రతీకార పాలనలాగా సాగుతుందనేది ప్రజలు ఇప్పటికే అర్థం చేసుకున్నారు. 2 సంవత్సరాలను ఒక్కసారి వెనక్కి తిరిగి చూస్తే ఏం చేసింది ప్రభుత్వం అని ఆలోచిస్తుంటే విచారణల పేరుతో కాలయాపన చేస్తున్నారు. కాళేశ్వరం అన్నారు. కేసీఆర్ గారిని ఎట్టి పరిస్థితులలో వారిని దిగజార్చాలి, వారి పేరుని తక్కువ చేయాలి, వారి స్థాయిని తగ్గించాలన్న ఆలోచనతో కాళేశ్వరం లాంటి ప్రాజెక్ట్ని, ఎందుకంటే ప్రపంచంలోనే అతి ఎత్తైన లిఫ్ట్ ఇరిగేషన్ అలాంటి ప్రాజెక్ట్ని అదేదో కూలిపోయిందని చూపించాలనే శతవిధాల ప్రయత్నం చేసి దానివల్ల రైతులకు ఎంత నష్టమవుతుందన్న ఆలోచన ఈ ప్రభుత్వం చేయలేదు. కానీ దాని పేరుతోని కేసీఆర్ గారిని ఏ విధంగా చిన్నతనం చేస్తాము, కేసీఆర్ గారిని ఏ విధంగా అవమానం చేస్తాము, కేసీఆర్ గారిని ఏ విధంగా విచారణకు రప్పిస్తామనే ఆనందాన్ని, రాక్షసానందాన్ని దాంట్లో పొందున్నారు ఈ ప్రభుత్వంలో ఉన్న పెద్దలు. అట్లాగే ఫార్ములా ఈ కార్ రేస్, దానివల్ల ఏమైంది రాష్ట్రానికి? ఈ కార్ రేసింగ్ పెట్టినప్పుడు మన రాష్ట్రానికి చాలా గొప్పగా భావించున్నాం. చాలామంది పెట్టుబడులు పెట్టడానికి రావడం జరిగింది ఇక్కడ. కానీ దాన్ని కూడా బూచిగా చూపించి కేటీఆర్ గారిని అక్కడ ఎంక్వైరీ పిలిచిన విషయాన్ని ప్రజలు గమనించున్నారు.